ముందుగా బడ్జెట్ మీద ప్రసంగించడానికి అనుమతిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తారని నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా చాలా చాలా ఆసక్తిగా చూశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కూడా ఈ బడ్జెట్ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీల్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పాటించినప్పటికీ కూడా ఈసారి కూటమి ప్రభుత్వంలో జనసేన ఉంది, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ చేత అమలు పరిచే బాధ్యత ఈ రెండు పార్టీలు తీసుకుంటాయని చెప్పి ప్రజలందరూ చాలా వెయిట్ చేశారు అధ్యక్ష. తీరా బడ్జెట్ వచ్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల హామీలు, ఇది ప్రజాగలంతో హామీల లిస్ట్ అధ్యక్ష. ఈ ప్రజాగలంతో ప్రతి చోట తిరిగి మేము చేయబోతున్న పనులు గత ప్రభుత్వానికన్నా మిన్నగా మేము పనులు చేస్తాం. గత ప్రభుత్వానికి మిన్నగా వాళ్ళ నవరత్నాలంటే నవరత్నాలు కాదు, మేము సూపర్ 6 అని ముందుకెళ్తాం. సూపర్ 6 అనే కాదు, అనేక హామీలతోటి మేము చేసే బాధ్యత నాది, నమ్మండి అని చెప్పి ప్రజాకాలంలో నాయకులు, ఆ రోజు నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అనేక సభల్లో ప్రజలకు చెప్పారు అధ్యక్ష. ప్రజలు నమ్మారు అధ్యక్ష. ఎవరన్నా సరే ప్రజలు ₹1 వచ్చే చోట అరే ₹2 వస్తుంది, ఎలాగో ఈయన రూపాయి ఇస్తానంటున్నాడు, ఈయన ఎక్కువ ఇవ్వలేనంటున్నాడు, ఈయనేదో ₹2 ఇస్తా అంటున్నారు. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ కలిశారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పార్టీ కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు, ఈ ₹2 వస్తుందని చెప్పి ప్రజలు నమ్మి ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారు అధ్యక్ష. తీరా చూసిన తర్వాత అధ్యక్ష, ఈ ప్రజాకాలంలో ఎన్నికల హామీలు అధ్యక్ష, ఏదైతే హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఈ హామీల్ని ఈ బడ్జెట్ రూపంలో ఎంతవరకు చేర్చారనేది ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా సూపర్ 6 అధ్యక్ష, ఏదైతే వీళ్ళు హామీలు చెప్పారో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఈ పాంప్లెట్ తోటి ప్రతి ఇంటికి వెళ్ళి ఏది చేసినా చేయకపోయినా ఈ 6 కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి ద్రోహం చేశారు అధ్యక్ష. ద్రోహం అన్నమాట అనొచ్చో కాదో తెలియదు కానీ ప్రజల్ని నమ్మించేటట్టు చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? 8 నెలలు అయిపోయింది అధ్యక్ష, 6 నెలలు అయిపోయింది అధ్యక్ష. 2 ఓట్ ఆన్ అకౌంట్లు చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అధ్యక్ష మీరు కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి కూర్చోండి మంత్రి గారు మాట్లాడుతున్నారు, దయచేసి కూర్చోండి. మంత్రి గారు దయచేసి మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యుల్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఒక స్పష్టమైన ప్రణాళికతోటి, ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. మీరు ప్రజల్ని కూడా కించపరిచే విధంగా రూపాయి వస్తున్న ప్రజలు ₹2 ఆశించారని చెప్పడం చాలా తప్పది. మీరు ఆ విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే అంతిమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు 100% మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. అటువంటి నాయకత్వం మాలో ఉంది. స్పష్టమైన ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయింది. దయచేసి మీరు తొందరపడి మీరేదో ఊహించుకుని, ఇప్పుడు మనం ప్రజెంట్ చేసిన బడ్జెట్ 4 నెలల కోసం, కేవలం 4 నెలల కోసం. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా
ఈరోజు బడ్జెట్ పైన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం అండి. బడ్జెట్ పైన ప్రసంగం ఉంటే తప్పకుండా మేము ప్రభుత్వం తరఫు నుంచి నోట్ చేసుకుంటాం. మళ్ళీ మీకు ఆర్థిక మంత్రి గారు ఇచ్చే రిప్లైలో దానికి తగిన సమాధానం మీకు చెప్తాం. ఓకే అన్న అధ్యక్ష, ఏదైతే సూపర్ 6 లో భాగంగా అధ్యక్ష ఏదైతే బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష, ఆడబిడ్డ నిధి అధ్యక్ష, ఆడబిడ్డ నిధిలో ఏం చెప్పారు అధ్యక్ష, ప్రతి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళ కూడా నెలకు 15 సంవత్సరానికి నెలకు 1500 నుంచి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇన్నర సభ్యులు చెప్తున్న అధ్యక్ష, మేము సూపర్ 6 లో భాగంగా దీపం పథకం చేశాం, దీపం పథకం ప్రవేశపెట్టామని చెప్తున్నారు అధ్యక్ష. దీపం ఈ పథకం ఏమని చెప్పారు అధ్యక్ష, 3 సిలిండర్లు అని చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్ చూస్తే ఏదైతే 4634 కోట్లకు దీపం స్కీమ్ కి అవుతుంది అధ్యక్ష, దానికి అలాట్ చేసిన బడ్జెట్ అధ్యక్ష సుమారు 885 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనం మీద చాలా మంది ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవునండి పొరపాటు అయిన తర్వాత మీరు అది రికార్డ్ లోకి వెళ్తుంది. పొరపాటు చేస్తున్నారు చెప్పండి. పొరపాటు చేస్తున్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 2684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశాం అధ్యక్ష. ఈ 4 నెలల కోసం వెచ్చించాల్సింది 894 కోట్ల రూపాయలు. అది మనం ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టాం. దయచేసి అర్థం చేసుకోండి, సరిగా చదవండి దాన్ని. అధ్యక్ష, బడ్జెట్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతుంది ఏంటంటే, ఒకవేళ సభ్యులు ఏమైనా మీకు అవగాహన లేకుండా మీరు చెప్పినట్టు లేకుండా మాట్లాడుతున్నారు మీరు అనుకుంటే మీరు రిప్లై చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష, అభ్యంతరం లేదు. కానీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఇంటర్ప్రిట్ చేయడం అనేది భావ్యం కాదనేది నా అభిప్రాయంగా తమ ద్వారా తెలియజేస్తాను. అలా మంత్రి గారు మీరు అన్ని నోట్ చేసుకోండి, ఒకవేళ పొరపాట్లు ఉంటే నోట్ చేసుకోండి, మీరు రిప్లైలో ఇవ్వండి. మీరు రిప్లైలో ఇవ్వండి, రిప్లైలో ఇవ్వండి. రిప్లైలో ఫలానా సభ్యుడు ఈ తప్పు మాట్లాడేది రిప్లైలో ఇవ్వండి. ఓకే, కంటిన్యూ. అదేవిధంగా అధ్యక్ష, తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనంలో సూపర్ 6 లో 3వ పథకం అధ్యక్ష. ఈ పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష, ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి కింద పథకం ఉండేది అధ్యక్ష. మేము చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష, ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఇస్తాము అని చెప్పేది అధ్యక్ష. ఇదే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది అధ్యక్ష, తల్లికి వందనంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పింది అధ్యక్ష. 15,000 నీకు 15,000 నీకు 15,000 18,000 అని చెప్పి మాయమాటలు చెప్పారు అధ్యక్ష. ఈరోజు ఎంతమందికి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వస్తుందా రాదా అనేది బడ్జెట్ లో ఏమాత్రం కూడా పేర్కొన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అన్నదాత అధ్యక్ష ప్రతి రైతుకి కూడా ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పింది అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టింది ఎంత అధ్యక్ష, ఎంతమంది రైతుల్ని ఐడెంటిఫై చేశారు అధ్యక్ష, సుమారు 53 లక్షల మంది రైతులు ఉంటే అధ్యక్ష వీళ్ళు పెట్టింది 1000 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఉన్నారు అధ్యక్ష. మరి ఉచిత ప్రయాణం మాట ఊసు బడ్జెట్ లో లేనే లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యువగలంలో నారా లోకేష్ గారి యువగలంలో 20 లక్షల మందికి ఉపాధి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. లేకపోతే నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. మరి దాని గురించి ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రస్తావన లేదు అధ్యక్ష. ఇది సూపర్ 6 సంబంధించిన అధ్యక్ష. ఇటువంటి హామీలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ హామీలు ఎటువంటి హామీలు ఎందుకు కనీసం బడ్జెట్ లో కనీసం ఒక మాట కూడా లేదని హామీలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది అధ్యక్ష, ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా సరే పార్టీ మేనిఫెస్టో ఉంటది. ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు పరిచే బాధ్యత ఆ పార్టీలకు ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆ మేనిఫెస్టో మీద వెళ్తాం అధ్యక్ష.
మరి అటువంటి మేనిఫెస్టోని ప్రజలు నమ్మినప్పుడు ఆ ప్రజల ఆలోచనని ప్రజల నమ్మకాల్ని తుడిచిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం అధ్యక్ష. మరి ఇవి సూపర్ 6 హామీలు అయితే అధ్యక్ష బడ్జెట్ లో కనీసం